ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, ఈ దినం గుడ్ ఫ్రైడే అని ఈ మంచి శుక్రవార దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సర్వమానవుల కొరకై కలువరి యాగమైన దినమని ఎంచి ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువారు పాపి కొరకు కలువరి సిలువలో బలి అయిన దినం. సిలువ ధ్యానంలో 3 ప్రాముఖ్యమైన చోటులు ఉన్నాయి. అవి ఏంటంటే గెత్సెమనే అనే ప్రారంభ మాట, రెండవది మధ్యస్థంగా ఉన్న గబ్బతా అనే రెండవ మాట, మూడవది ఏంటంటే గొల్గొతా అనే చోటు, సిలువ వేయబడిన స్థలం. ఈ మూడింటికి 3 అర్థాలు ఉన్నాయి. గెత్సెమనే అని అంటే ఆయిల్ ప్రెస్ అంటారు, గానుగా నలుగగొట్టబడే స్థలం. రెండవది గబ్బతా అనే మాటకు ఒక అర్థం ఉంది, ఏంటంటే ప్రత్యేకించబడిన ఎలివేటెడ్ ప్లేస్ అంటారు, ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం, అన్యాయపు తీర్పు తీర్చబడిన చోటు. మూడవ స్థలం గొల్గొతా, కపాలమనబడినది, మరణమునకు పోలిక అయినది గొల్గొతా. ఈ 3 మాటల భావనతో సిలువ ధ్యానం చేస్తే అసలు విషయం, లోతైన సత్యం, యేసయ్య మనస్సు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట చదివి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు అనేది ప్రాముఖ్యమైన అంశంగా ఈ గుడ్ ఫ్రైడే రోజు తలపోసుకోవాలని ప్రభు నాలో భారం పెట్టాడు. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, మా కొరకు మా స్థానం వహించిన ఘనమైన యేసయ్య, కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాను. మీ మనసెరిగి యాగమెరిగి గ్రహించటానికి సహాయపడమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారిని రాత్రి సమయాన రాణువ వారు పట్టుకున్నట్టు మనకు తెలుసు. ఆ తదుపరి వారు తీర్పులు తీర్చినట్టు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఈ తీర్పులన్నింటినీ కలగలిపి ఒక క్రమతగా ఏర్పరిస్తే 7 సందర్భాలలో అన్యాయముగా తీర్చబడినట్టుగా మనం గ్రహించగలం. అన్యాయపు తీర్పు అనే ఏకవచనం యెషయా వాడినాడు. ఆ అన్యాయపు తీర్పు 7 సందర్భాల కలయిక. ఈ 7టిని తలపోసుకుంటూ ఉంటే ఆ ఒక్కొక్క సందర్భంలో నేను అని మనం ప్రశ్నించుకుంటే ఎంతో లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళతాం. ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి ఆ 7 అంశాలను, సందర్భాలను, స్థలాలను జ్ఞాపకంలోనికి తెచ్చుకుందామా? మొదటిది మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వరకు ఆ పారాగ్రాఫ్ మనం చదివితే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన సందర్భం ఇది. గెత్సెమ అనే తోటలో ప్రభు పలికిన మాట ఏమన్నాడంటే, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపుము, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించుము. వీళ్ళరా, ఇక్కడ ఒక గిన్నె, పాత్ర, ఆ పాత్రలో మానవులమైన మనందరి పాపపు శిక్ష ఉందని మనం గ్రహించుదాం. ప్రభువారికి తెలుసు తన ముందు ఏం కాబోతున్నదో, సిలువలో ఆయన ఏం చేయబోతున్నాడో, రానువారు యూదులు ఆయనను ఏం చేయబోతున్నారో, భారమైన సిలువను మోస్తూ తూలుతూ పడుతూ లేస్తూ శ్రమ అనుభవిస్తూ ముందున్న సమయం ఆయన తలంపుల్లో ఆలోచనలు ఆయన ఎరుగును.
అదంతటిని జ్ఞాపకాన్ని తెచ్చుకుని ప్రభు అన్నాడు, తండ్రి ఈ గిన్నె, ఈ పాత్ర సాధ్యమైతే నా నుంచి తొలగించయ్యా. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ టేక్ దిస్ అవుట్ ఆఫ్ మీ. ప్రార్థన చేసినాడు. గెత్సెమనే అంటే అర్థం ఇందాకే నేను ప్రస్తావించాను, ఆయిల్ ప్రెస్ అని. అక్కడ ఏం జరుగుతుంది? నూనె రావాలంటే గింజలను నలగొట్టాలి. కాబట్టి ఆ గానుగలు నలగొట్టబడే విధానం, నలుగొట్టబడటానికి ఉన్నాను. ఈ నలుగొట్టబడటం అనేది పాత్రలో ఉంది. మానవ పాప శిక్ష ఈ గిన్నె నేను త్రాగవలసి వస్తుంది. దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, పరిశుద్ధుడు. పాప శిక్ష మోయటానికి పరిశుద్ధుడైన దేవుడు ఇష్టపడ్డాడు. తండ్రి అని ప్రార్థించినప్పుడు తండ్రికి ఇష్టమైంది. ఎస్, నీవు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నీవు నా ప్రియ కుమారుడు. నీ బాప్తిస్మ సందర్భంలో నేనే ఆ మాట పలికాను. కానీ నీవు ఈ పాత్రలోనిది త్రాగవలసిందే. మానవ రీతిగా ఆలోచిస్తే ఏ పాపమెరుగని పావనుడు శిక్షను భరించవలసి వచ్చింది అనేది అన్యాయపు తీర్పులోని మొదటి భాగం, మొదటి అంశం అనేది మనం గ్రహించగలం. ఈ అన్యాయపు తీర్పులో రెండవ అంశానికి నేను రెండవ అన్యాయపు తీర్పు అనే కన్నా వాక్యంలో అన్యాయపు తీర్పు అని ఏకవచనం ప్రస్తావించబడింది కనుక ఈ తీర్పులో 7 అంశాలుగా మీ ముందు పెడుతున్నాను అనేది గమనించగలరు. ఈ పాత్ర పరిశుద్ధుడైన ప్రభువు పాపులమైన మన శిక్షను అనుభవించవలసిందే, ఇది నా చిత్తమే అనటమే మొదటి భాగం, అన్యాయపు తీర్పులోని నంబర్ 1. ఇప్పుడు రెండో అంశానికి మనం వెళ్తే, ఆ రాణువారు ప్రభువుని పట్టుకొని మొట్టమొదట అన్నా దగ్గరకు వెళ్ళారు. మానవుడు అప్పటి కాలపు ప్రధాన యాజకునికి మామ అని దేవుని వాక్యంలో మనం చదవగలం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, మొదట ఆయనను అన్న యొద్దకు తీసుకుని వెళ్ళిరి. ఎవరండి అన్న? రిటైర్డ్ అయి ఉంటాడు, ప్రధాన యాజకుడిగా రిటైర్ అయినాడు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ప్రధాన యాజకుడు. అన్న యేసు ప్రభుని గురించి బాగా తెలుసు, విన్నాడు, మెస్సయ్యాని కూడా తెలుసు. ఆ జ్ఞానం వారికి ఉండే ఉంటుంది, ఎందుకంటే ప్రధాన యాజకుడు కాబట్టి. ఆయన కూడా యేసు ప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు ఆయనను పదే పదే ఆయన బోధన గురించి ప్రశ్నించినట్టు మనం చదవగలం. ఇక్కడ గమనించండి, అన్న దగ్గర ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు యేసు ప్రభు. ఎందుకంటే అన్న హృదయం ఎరిగిన దేవుడు యేసయ్య కనుక. నీవు చూడలేదా? నేను చెప్పిన బోధలు మీరు వినలేదా? మరలా ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ప్రధాన యాజకునికే ఇట్లు సమాధానం ఇస్తున్నావా అని అక్కడున్నవారు ఆయనను అరచేతులతో కొట్టినట్టు. ఇక్కడ అంశం ఏంటంటే, తెలిసి కూడా మెస్సయ్య, విమోచకుడు, యేసుక్రీస్తు అని తెలిసి కూడా లోకస్తులతో కలిసి అనవసరమైన ప్రశ్నలతో కొట్టించిన విధానం అన్యాయం. తదుపరి ఆయన ఏం చేశాడండి? అన్న బంధించబడినట్టుగానే కయపా దగ్గరకు పంపెను అని వ్రాయబడింది. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, విమోచకుడు, విడుదలనిచ్చువాడు, విడిపించువాడు అని ఆయనకు తెలుసు అన్నకి. కానీ నీవు విమోచకుడువై విడిపించేవాడవని ప్రజలు నీ వైపు తిరిగితే మా పరిస్థితి ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నా అధికారం ఏంటి? హోదా ఏంటి? నా మతం ఏమవ్వాలి అనే ఉద్దేశం చేత సత్యం ఎరిగినను బంధించబడినట్టుగానే యేసు ప్రభువుని పెడితే నాకు నా స్థానం ఉంటుంది అని ఆశించే తత్వమే అన్యాయపు తత్వం. మాటలు వింటున్న వారలారా,
యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని నీకు బాగా తెలుసు. వాక్యం చెప్తుంది, మేము చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది, అనేకుల ద్వారా వింటున్నావు. ఇది సత్యమని నీకు గ్రహిస్తున్నావు, తెలుసు. అయితే ఆ సత్యాన్ని నువ్వు సత్యమని చెప్తే, ఆ సత్యాన్ని బట్టి ఇదిగో నేను ఆ సత్యానికి లోబడుతున్నానని నువ్వు లోబడితే నీ పదవి పోద్దని, నీ కులం పోద్దని, నీ ఆధిపత్యం పోద్దనే భయం చేత యేసయ్యను బంధించి పంపుతున్నావు తప్ప నీవు విడుదల పొంది ఆ విడుదల నాది, నా విడుదల కొరకు వచ్చిన మెస్సయ్య అని ఆయనను చేర్చుకొని ఆయనను విడిపించి అనేకులకు విడుదలను ఇవ్వటానికి సహాయపడే వ్యక్తివి కాకుండా ఉన్నావు కదా. ఒకనాడు తీర్పులోనికి వస్తా. ఎన్నో విషయాలు ఉన్నాయి, మూడో తీర్పుకు వెళ్ళాలి కనుక ఆపుతున్నాను అన్న బంధించబడినట్టుగానే అన్యాయంగా యేసు ప్రభువుని అవమానించి అరచేతులతో కొట్టించి కయప దగ్గరకు పంపినట్టుగా దేవుని వాక్యంలో మనం చదవగలం. ఇది రెండవ సందర్భం. మూడవ దానికి వెళదాం. ఎక్కడంటే కయప దగ్గర. అల్లుడే కయప. కయప యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యంలో ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము అని చెప్పినవాడు ఈ కయప. ఏమని చెప్పాడండి? ఒక మనుష్యుడు విమోచకుడు వస్తాడు, ఆయన మన కొరకు చనిపోతాడు, మనకు ఆయన విమోచకుడు అని తెలిసి ప్రకటించినవాడు. ఈయన మామ తెలిసినాడు, ఈయన తెలుసుకోవటమే కాదు తెలిసి ప్రకటించినవాడు. ఇప్పుడు ఆయన దాకా వచ్చినప్పుడు ఏం చేయాలండి? తన ప్రకటన ఈరోజు ఆ ప్రకటనను ఆచరించాలి. ఎస్ వీళ్ళారు, ఇక్కడ గమనించండి. ఇప్పటికీ అంటే గెత్సెమనే తోటలో అన్నా యొద్ద కయప యొద్ద జరిగిన ఈ అన్యాయపు తీర్పులు బేస్తువారం నాడు రాత్రి అని గమనించాలి. ఇప్పుడు ఉదయము కాగానే యేసు ప్రభువుని అధికార మందిరంలోనికి తీసుకుని వచ్చినారు. ఈ అధికార మందిరంలో ఉన్న అధికారి ఎవరు అంటే పిలాతు. ఈ పిలాతు ఎవరు అనేది కొంచెం మనం గ్రహించాలి. ఆనాటి సీజరు హేరోద్ ద గ్రేట్ని ఈ యూదయ ప్రాంతం అంతటికీ ఏలే రాజుగా పెట్టాడు. ఆ హేరోదు ద గ్రేట్ చనిపోయిన తర్వాత ఆయనకు 3 కుమారులు. ఆ 3 కుమారులకు 3 భాగాలుగా విభజించి రోమా చక్రవర్తి ఇచ్చాడు. ఆ 3 ఎవరంటే మొట్టమొదటి వాడు అర్కెలా, యోదయ ప్రాంతాన్ని ఇచ్చాడు ఆయనకి. రెండోవాడు హేరోదు, గలిలయ ప్రాంతాన్ని హేరోదుకి ఇచ్చినారు. మూడవది ఫిలిప్పుకు కైసరయ ప్రాంతాన్ని ఇచ్చినారు. 3 కుమారులకి సీజర్ ద గ్రేట్ ఇచ్చేసినాడు. 4వ వాడిని కూడా ఏర్పాటు చేసి లెసానియస్ అనేవాడిని 4వ భాగానికి అధిపతి చేశారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే వీళ్ళ 4 కూడా చతుర్థాధిపతులు, అంటే 4వ భాగానికి అధిపతులు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, అఫీషియల్ ఎగ్జిక్యూషన్ అనే అధికారం యోదయాని ఏలే అర్కెలాకి ఇచ్చాడు. ఈ అర్కెలా యోదయ ప్రాంతానికి అధిపతి. తన అధికారాన్ని దుర్వినియోగపరచి యూదులను హింసించాడు. అప్పుడు యూదులు తట్టుకోలేక చక్రవర్తికి రిపోర్ట్ చేసి మాకు వద్దండి ఈయన అని చెప్తే అప్పుడు అర్కెలా స్థానంలో హేరోదును ఆఫీసర్గా పెట్టాడు రోమా చక్రవర్తి. ఇది అర్కెలా స్థానంలో పిలాతును అధికారిగా పెట్టాడు రోమా చక్రవర్తి. ఇది పిలాతు యొక్క అపాయింట్మెంట్ చరిత్ర, నియామక చరిత్ర. ఎవరి స్థానంలో ఉన్నాడండి ఇప్పుడు ఈయన? యోదయాను పాలించిన అర్కెలా స్థానంలో పిలాతు ఉన్నాడు. ఆయనకు కోరలు బీకేశారు అర్కెలాకి, పిలాతును ఆఫీసర్గా పెట్టాడు. ఈ పిలాతు దగ్గర నిలబడ్డాడు యేసయ్య అధికార మందిరంలో. గమనించండి ప్రియులరా, పరమ న్యాయాధిపతి అయిన దేవుడు మనుష్యుని ఎదుట మౌని అయి నిలబడ్డాడు. అధికార మందిరంలో అవమానం పాలు కావటం ఎంత అన్యాయమో మనం గమనించాలి. ఈ పిలాతు
యేసు ప్రభువుని అనేక ప్రశ్నల్లో ఏ నేరము లేదని 3 సార్లు చెప్పాడు పిలాతు. ఈయన యందు ఏ దోషము లేదు అన్న పిలాతు విడిపించాలి కదా. విడిపించకపోగా ప్రజలకు భయపడు అధికారం కాపాడుకోవటానికి ఆయన చేసిన పన్నాగం ఏంటంటే, 3వ వ్యక్తి నుంచి నా దగ్గరకు వచ్చిన యేసయ్య నా దగ్గర నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసుకొని తప్పించుకుందాము అని పన్నాగం పన్నాడు. అది లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో మనం చదవగలం. అక్కడ ఏం రాయబడిందంటే, ఈయన గలిలయ ప్రాంతమంతయు పరిచర్య చేయువాడు అనే మాటలు వాళ్ళు అన్నగా పిలాతు అది ఆసరాగా తీసుకొని గలిలయవాడా అని, ఆ గలిలయ రాజు ఇక్కడే ఉన్నాడండి ఈ పస్కా దినాన అని, హేరోదు మందిరంలో ఉన్నాడు హేరోదు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని హేరోదు దగ్గరకు పంపించి తాను తప్పుకున్నాడు. ఇది పిలాతు దగ్గర నుంచి హేరోదుకు వెళ్ళిన సందర్భం గమనించండి. పిలాతు అధికారి, విడిపించగలిగిన అధికారం తనకు ఉంది, కానీ లోకాన్ని కోరాడు. యేసయ్యను తన అధికారం చేత తన స్తోమత చేత యేసయ్య పక్షాన నిలవటానికి ఇష్టపడలేదు, మరొక దగ్గరికి పంపించినాడు. బాధ్యత వచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు, ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా బతకటానికి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు నిలబడటానికి బలహీనులమైతే మరొకరి మీదకి ఆ నెపాన్నో ఆ సందర్భాన్నో నెట్టేసి తప్పించుకునే క్రైస్తవులరా, రాబోయే దినాల్లో గడ్డు కాలం వస్తుంది. నువ్వు ప్రభుని నమ్ముతావా, ప్రభు విడిచిపెడతావా అని ప్రభు పక్షాన అడగబోయే ప్రశ్నలు చాలా ఉన్నాయి. లేదు అని జారుకొని వెళ్ళి లోకాన్ని కాపాడుకొని ఆత్మను పోగొట్టుకుంటే, పరలోకాన్ని పోగొట్టుకుంటే అంతకంటే భ్రష్టత్వం మరొకటి ఉండదు. ఏ దోషము లేదన్నవాడు, విడిపించబొద్దుడైన వాడు హేరోదు దగ్గరికి పంపటమే ఇది 4వ సందర్భం. ఇప్పుడు 5వ సందర్భంగా హేరోదు యేసు ప్రభువుని చూచినాడు, చాలా సంతోషించాడంట. ఈయన యేసు ప్రభు, అద్భుతములు చేసేది ఈయనేనా, సూచక్రియలు చేసినాడు, నా ముందు ఒకరు చేస్తాడా? హేరోదు యేసును చూచి సంతోషించి అద్భుతాలు ఆశించాడు. అయితే మెట్టుకు ఆయన యేసయ్యను గ్రహించలేక అవమానించి వచ్చిన వాడిని వచ్చినట్టే వెనక్కు పంపించాడు పిలాతు దగ్గరికి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చదవగలం. వీళ్ళారా, హేరోదు నుండి మరలా పిలాతు నొద్దకు తేబడ్డాడు యేసయ్య. ఇప్పటికి నేను 5 సందర్భాలు జ్ఞాపకానికి తెచ్చాను. మొదట గెత్సెమనే దగ్గర, 2వది అన్నా, 3వది కయప దగ్గర, 4వది పిలాతు అధికార మందిరంలో, 5వది ఇప్పుడు హేరోదు దగ్గరకు వచ్చాడు. ఎక్కడ ఆయనకు న్యాయం జరగలేదు, అన్యాయంగా చోట చోటకు మారుస్తున్నాడు. ఎంత మౌనము వహించిన దేవుడు పరమ న్యాయాధిపతి తర్సుడే బేస్తువారు రాత్రి నుండి శ్రమతో వేదనతో నడుస్తూ ఉంటే యేసయ్య మనసు ఎట్లా ఉండిందో కదా, తలపోసుకుందామా. ఇప్పుడు మరలా పిలాతు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ గమనించండి, 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే, పిలాతు మరణశిక్ష విధించటానికి అధికారం గలవాడు. యేసు ప్రభుని పట్టుకున్న యూదులు, ప్రధాన యాజకులు 2 నేరాలు మోపినారు. మొదటిది, దేవుని కుమారుడు అంటున్నాడు, ఇది మా మతానికి వ్యతిరేకం, అట్టివాడు చంపబడాలి అని మొదటి నేరం. రెండోది అన్నారు, కైసరుకు పన్నియుద్దు అంటున్నాడు, నేనే రాజుని అంటున్నాడు, మాకు కైసరు తప్ప మరొక రాజు లేడు, కాబట్టి ఇది 2వ నేరం. కైసరు మేము కోరుకున్న రాజు, ఈయన రాజ్య ధిక్కారం చేసాడు అని చెప్పారు. నేను మరలా ఈ మాట చెప్తాను. యేసు ప్రభు మీద మొదటిది మతపరమైన నేరం మోపారు, 2వది ప్రభుత్వపరమైన నేరం, ద పొలిటికల్ క్రిమినల్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 నేరాలతో పిలాతు దగ్గరికి తీసుకొచ్చి పిలాతుని మరణశిక్ష విధించు, సిలువై అని అడుగుతున్నారు యూదులు.
పిలాతు అన్నాడు, ఏ నేరాన్ని బట్టి అన్నప్పుడు ఈ యూదులు ఈ 2 నేరాలు ఆయన దగ్గరికి తెచ్చాడు. అప్పుడు పిలాతు అన్న మాట మనకు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ప్రతి పస్కా నాడు కూడా ఒక నేరస్తుని విడుదల చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని విడుదల చేస్తాను అన్నప్పుడు యేసును విడుదల చేయొద్దు, బరబ్బాను విడుదల చేయన్నాడు. గమనించండి, యూదులు కోరుకున్నది యేసును కాదు, బరబ్బాను. ఇప్పుడు పిలాతు యొక్క తీర్పు ఎట్టుందంటే యేసును సిలువై అంటున్నారే. మరి నజరేయుడైన యేసును, గలిలయుడైన యేసును, నీతిమంతుడైన యేసును, నేరము లేని యేసును, ఏ దోషము నాకు కానరాకుండా ఉన్నది ఈయనలో, ఈయనను ఏమి చేతును అని వాళ్ళనే అడిగాడు. విడిపించమంటారా? లోకస్తులను సలహా అడిగితే యేసు ప్రభుని విడిపించని యేసు ప్రభు వైపు మాట్లాడతారా? సాక్ష్యం చెప్తారండి? మరెక్కువగా కేకలు వేసి సిలువేయమన్నారు కనుక వారి కేకలే గెలిచాను. నేను ఒక్క మాట జ్ఞాపకానికి తెస్తాను. అనేక సందర్భాల్లో మనం యేసు ప్రభువుకి శ్రమలకు, యేసు ప్రభువుకు అవమానానికి, ఆధిక్యతలకు పోల్చుకుంటాం. యేసయ్యను వదిలిపెడితే ఈ ఆధిక్యత అనుభవిస్తా, యేసయ్యను వదిలిపెడితే ఈ అధికారం నాకు ఉంటుంది, యేసయ్యను వదిలిపెడితే ఈ కులగణ్యత కాపాడుకోగలను అని ఎన్నోసార్లు తూకం వేసి యేసయ్య తేలిపోయిన సందర్భాలు అన్యాయం అని గ్రహించాలి. ఇది 6వ సందర్భంలో మనం నేర్చుకున్న అన్యాయపు తీర్పు. బిళ్ళరా, యేసు ప్రభుని సిలువకు వేసినారు. ఆ తరువాత యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి పిలాతు అప్పగించెను అని రాయబడింది. ఇది ఎంత అన్యాయం! ఇది 6వ సందర్భం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరిగా 7వది చెప్పి నేను ముగిస్తాను. ఏంటనగా దేవుని వాక్యం బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలుగగొట్టుటకు ఇది దేవుని తీర్పు అని చెప్పుకోవచ్చు. ఇది అన్యాయం తీర్పు అని అనలేను, కానీ దేవుని తీర్పు ఏ రీతిగా ఉందంటే, పాపులమైన మన కొరకు కుమారుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని నలుగగొట్టడానికి, శిలువ యాగములో బలి చేయటానికి ఇష్టపడి ఈ తీర్పుగా మన కొరకు ఆయనను నలుగగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇది 7వ సందర్భం. మరలా 7ని మీ ఒకసారి జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. మొదటిది, గెత్సెమనే చోట నీవు త్రాగవలసిందే ఈ శిక్షా పాత్ర అనే తీర్పు. రెండవది, అన్న తెలిసి ఉండియు తన స్థితిని బట్టి విమోచకుని విడుదల చేయని తీర్పు. మూడవది, కయప ఆలోచన చెప్పియు నెరవేర్చని తీర్పు, తన స్తోమతను కాపాడుకోవటానికి. మూడవది కయప తీర్పు. ఇప్పుడు 4వ దానికి వెళితే పిలాతు దగ్గరకు తీసుకొచ్చినారు, అధికార మందిరములోని తీర్పు. ఆయన సమయ సందర్భాన్ని ఆలోచిస్తూ గలిలయుడా అని తప్పించుకున్న అన్యాయం. ఇది పిలాతు దగ్గర మొదటి భాగంగా 4వ తీర్పు. కనుక ఆయన గలిలయుడని చెప్పి హేరోదు దగ్గరకు పంపగా, 5వ సందర్భంగా గలిలయ పాలకుడైన హేరోదు యేసు ప్రభువుని చూచి హేళన చేసి అవమానించి పంపిన సందర్భం అన్యాయపు సందర్భం. ఎన్నిసార్లు యేసయ్యను హేళన చేసినామో, ఎంత అన్యాయంగా యేసు ప్రభు పక్షాన బ్రతికామో, ప్రవర్తించామో. 5వ తీర్పుగా. 6వది, మరలా పిలాతు దగ్గరకు తేబడ్డాడు. పిలాతు దగ్గర తీర్పులో నిలబడిన యేసయ్య పిలాతు ఎంతో ప్రయత్నం చేసినాడు. చివరకు తన స్థానాన్ని మార్చుకున్నాడు. న్యాయ స్థానం నుంచి కిందకి దిగి గబ్బతా అని ఆ రాళ్ళు పరచిన స్థలం, తన స్థితిని మార్చుకునినా కూడా ప్రజల పక్షాన ఎదురాడి న్యాయము జరిగించలేని స్థానం,
గబ్బతా ఎలివేటెడ్ అనే అంటారు. గబ్బతా అంటే ఎలివేటెడ్ లైఫ్ కావాలంటే యేసయ్యకు న్యాయంగా బ్రతకలేం. ఎలివేటెడ్ లైఫ్ కాదు, నాకు శ్రమల లైఫ్, నేను ఇరుకు మార్గాన వెళతానని సిద్ధపడితే తప్ప యేసయ్యకు న్యాయము తీర్చిన జీవితంతో బ్రతక నేరం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది 6వ తీర్పు. 7వ సందర్భంగా న్యాయపు తీర్పు, ఆయనను నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. ప్రభువులారా, మన కొరకు అన్యాయపు తీర్పు నొందినవాడై యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు, పరిశుద్ధ రక్తమును కార్చినాడు. అన్యాయస్థులమైన మన కొరకు, మనం అన్యాయస్థులం, దూరస్థులం, శిక్షార్హులం, పాపము చేసిన వారం. నీతిమంతుడైన దేవుడు అన్యాయపు తీర్పునుంది మన కొరకుగా, మనల్ని నీతిమంతులుగా, పరలోక పౌరులుగా చేయటానికి ప్రాణం పెట్టాడు. నమ్ముదామా ప్రభు అయిన యేసయ్యను? అట్టి మహాదేవునిని కాదంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నమ్మి, ఇది నా శిక్ష, నా పాత్ర, నేను న్యాయంగా నరకానికి పోవలసిన వాడిని, కానీ నా శిక్ష ఆయన భరించాడని యేసయ్యను నమ్ముకుంటే ఎన్నో శ్రమలు వస్తాయో అని భయపడక, నా శ్రమలన్నీ ఆయన త్రాగాడు, నా శిక్ష అంతా ఆయన త్రాగాడు. ఆ పాత్రలోని నా శ్రమల, శిక్ష, రోగ, బాధ, అవమానాలు అన్నిటిని ఆయన త్రాగి విడుదలిచ్చే విమోచకుడు అని నమ్మి ఈ రక్షణలోనికి మావలే మీరు వచ్చి ఆనందించి పరలోకానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దర్శించి, యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు నొందిన వాడై ప్రాణం పెట్టి మరణమై తిరిగి లేచిన దేవుడని నమ్మి ఈ గుడ్ ఫ్రైడే దినాన విశ్వాసముంచి రక్షణ పొందినట్లు గొప్ప కార్యములు వింటున్న ప్రతి బిడ్డలో జరిగించాలని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.